ముఖ్యంగా మనం ఈ జర్నీ చేయడానికి ఒకటే కారణం అండి. దాదాపు 2000 సంవత్సరాల నాటి ఒక టెంపుల్ని చూడడానికి మనం వెళ్తున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్. అది జనమేజయుడు అనే ఒక మహారాజు ఏలిన ప్రాంతం అన్నమాట. సో ఆ ప్రాంతంలో జనమేజయుడు అంటే మహాభారత కాలంలో కట్టినటువంటి గుడిని చూడటానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇది ఎక్కడుంటుందంటే అనంతపూర్ నుంచి కదిరి వెళ్ళే హైవే రూట్లో రామాపురం బ్రిడ్జి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక దారి వస్తుందండి. ఆ దారిలో వెళ్తే మనం ఆ చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని చేరుకోవచ్చు. అది చెన్నకేశవ స్వామి దేవస్థానం అండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామాపురంలో ఉన్నాం. రామాపురం దాటి మనం బ్రిడ్జి దగ్గరికి వస్తున్నాం. రామాపురం సో ఇది చిత్రావతి నది. సో ఇదండి చిత్రావతి నది. ఈ చిత్రావతి నది చాలా దూరం నుంచి వస్తుంది. అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కడప, కోయిలకుంట్ల ఇట్లా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఉన్నాయి నీళ్ళు. చిత్రావతి నీళ్ళే తాగల మనం గుడి దగ్గర నుంచి. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మధురాపురి చెన్నకేశవ స్వామి దేవాలయానికి వెళ్తున్నాం. ఈ వెళ్ళే దారిలో ఆ గుడి చరిత్ర గురించి, ఆ స్వామి చరిత్ర గురించి వీలైనంత వరకు మీకు తెలియచేస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ మధురాపురి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అనగా ద్వాపర యుగంలోని మధ్యవేద కాలంలో కురువంశానికి చెందిన పరీక్షిత్ మహారాజు ఉండేవాడు. ఆ పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు. ఇతను అర్జునునికి మునిమనవడు కూడా. తండ్రి పరీక్షిత్ మహారాజు చనిపోయిన తరువాత జనమేజయుడు హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించాడు. తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలిసి సర్పాలపై కోపంతో సర్పయాగం చేసి సర్పజాతిని సమూలంగా నాశనం చేశాడు జనమేజయుడు. జనమేజయుడు భార్య పేరు నందిని, అతని సోదరి పేరు ఐరావతి. తమ్ముళ్ళు ఉగ్రసేనుడు, చిత్రసేనుడు, సుసేనుడు, ఇంద్రసేనుడు. జనమేజయుడు మేనలుడి పేరు శతానికుడు. ఇతను తన సొంత చెల్లెలి అయిన ఐరావతి కొడుకు. మరో చెల్లెలు కూడా ఉందండోయ్. ఆమె పేరు దుశ్శల. ఈమె 100 మంది కౌరవుల సోదరి. ఆగండి, నువ్వు చెప్పే మధురాపురి ఎపిసోడ్కు దీనికి ఏమిటి సంబంధం అనుకోకండి. చెట్టును నరకాలంటే చుట్టూ ఉన్న కంపను తొలగించాలి కదా. అలాగే ఈ మధురాపురి గురించి అర్థం కావాలి అంటే ముందుగా మీకు ఈ విషయాలు తెలియాలి గనక చెప్పాను. ఇప్పుడు విషయానికి వద్దాం. దక్షిణ భారతదేశం అంటే దక్షిణ పదం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు దక్కన్ పీఠభూములు. శ్రీకృష్ణుని మరణానంతరం జనమేజయుడు హస్తినకు రాజై ఈ దక్షిణ పదాన్ని కూడా పరిపాలించాడు. ఈ దక్షిణ పదంలోని ప్రాంతమే అనంతపురం జిల్లాలోని, అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లా అనుకోండి, 2000 సంవత్సరాల నాటి మధురాపురి పట్టణం, ఇప్పటి దంపెట్ల. దండకారణ్యంలోని తూర్పు కనుమల గుండా నల్లమల అడవుల్లోకి వేటకు రావడము అంటే జనమేజయుడికి చాలా ఇష్టం. శ్రీలంకకు దగ్గరలోని ఈ దండకారణ్యం రాక్షసులకు నిలయం. శ్రీరాముడు కూడా ఈ దండకారణ్యంలోనే 14 సంవత్సరాలు వనవాసం చేశాడట. వేట మార్గంలో మధురాపురి పట్టణం చేరుకున్న జనమేజయుడు ప్రజల కోరిక మేరకు ఈ మధురాపురి పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు మరో 108 దేవస్థానాలు కూడా నిర్మించాడు అని చరిత్ర ఉంది. అప్పటి మధురాపురి పట్టణ వైశాల్యం సుమారు 300 ఎకరాలు అని అక్కడ కొంతమంది పెద్దలు చెప్తున్నారు. అప్పటి ఆ మధురాపురి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం గురించి
మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి రాజైన జనమేజయుడు మొదట శ్రీ చెన్నకేశవ స్వామి గర్భాలయాన్ని నిర్మించాడట. తరువాత అతని మేనల్లుడు అయిన శతానికుడు రాజైన తరువాత గర్భాలయం ముందున్న మంటపాన్ని నిర్మించాడట. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రహరీ గోడతో పాటు గుడి నిర్మాణాన్ని పూర్తి చేశాడట. ఈ మధురాపురి చెన్నకేశవ స్వామి విగ్రహం ఎత్తు 5 అడుగులు. ఇంకా ఇక్కడ దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసిన క్షేత్రపాలకుడు అయిన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. అప్పటి కాలంలో నిర్మించిన కోనేరు. ఈ దేవాలయ పరిసర ప్రాంతాల చుట్టూ ఏ రాయి కనిపించినా అది ఏదో ఒక విగ్రహంలోని భాగమై ఉంటుందని, స్వార్థ ధనార్జన కోసం మూర్ఖులు జరిపిన తవ్వకాలలో విగ్రహాలు ధ్వంసం అయ్యాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. చిత్రావతి నదీ తీర ప్రాంతంలో చుట్టూ పొలాల మధ్య ఉన్న ఈ చెన్నకేశవ ఆలయంలో ప్రతి శనివారం మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే స్వామివారి మాటల్లో మీరే వినండి. శనివారం రోజు మాత్రమే మనం ఇక్కడ పూజ చేస్తాము, మిగతా రోజుల్లో ఉండదు అని. దానికి ఒక కారణం అనేది ఏదైనా ఉంటుంది కదా, దాని గురించి కొంచెం తెలుసుకుందాము అని చేస్తాం. అవును, పూర్వం నుంచి ఆయన వార పూజనే కోరుకున్నాడు అని అనేసి వార పూజనే చేసేవాళ్ళు. అది ఎందుకు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు ఈ దంపెట్లలో ఉండేవాళ్ళు కాదు, పూజార్లు వచ్చేసి చిన్న చిగుల రేవులో ఉండేవాళ్ళు. చిన్న చిగుల రేవులో ఉండేవాళ్ళు ఆ ఆలయ పూజ. ఆ చిన్న చిగుల రేవులో సమస్థానము అని ఉండేది. చిగుల రేవు సమస్థానము అని. సమస్థానము అంటే మఠము. అవును, ఆ మఠం అంతా పాడైపోయింది, అంతా ఇదైపోయింది. ఆ మఠంలో నుంచి వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ పూజ పెట్టేవారు. ఇక్కడ రావుల చెరువు, మళ్ళీ వచ్చేసి ఒక 4-5 ఊర్లలో పెట్టేవాళ్ళు వాళ్ళు పూజారులు. ఆ పూజారులు మాత్రమే అప్పుడు అందుకోసము వారాలు కేటాయించినారు. శనివారం ఇక్కడ, ఇంకొక వారం ఇంకో చోట అని అట్లా 2-3 చోట్ల వెళ్తూ ఉన్నారు. అందుకు ఆ వారాలు నియమించినారు. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. విశేషించి ఏదన్నా పూజలు, మళ్ళీ వారాలు, పండగలు ఇట్లాంటివి ఉంటే కూడాను ఆ పండగల్లోనూ చేస్తారు. సరే స్వామి. నా ఆయాంలో మటుకు దిన్నము వెళ్ళేవాడిని నేను. ఇప్పుడు నాకు చేత కాకోకుండా అయిపోయింది. ఒక 5-6 సంవత్సరాలు అయింది. పాత పద్ధతి అది కంటిన్యూ అయ్యింది. అలాగే చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే స్వామి, అబ్బాయి గారు ప్రశాంత్ గారు చెప్పారు, అది కలిసం గురించి అంటే గోపురం. అది కాక అక్కడ దొంగలు ఉండేవాళ్ళు ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కొల్లగొట్టుకొని వచ్చి అక్కడ గుట్టలో ఉండి అక్కడంతా ఇదయ్యేవాళ్ళు. అక్కడ ఇండ్లు లేవు కదా, వీధి లేదు కదా, అంతా కంప చెట్లు, అంతా అడవి ఉండేది. మొత్తం అన్ని కంప చెట్లు ఉండేవి. ఇప్పుడు అన్ని భూములు సాగు చేసినారు. 20 ఏండ్ల కిందట కూడా అంతా కంప చెట్లు, అంతా ఎక్కడ చూసినా కంపలే ఉండేవి. హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి నేను చెప్పిన దారి. అనంతపూర్ నుంచి కదిరి వెళ్ళే రూట్లో రామాపురం దాటేసి వచ్చాం, రామాపురం బ్రిడ్జి దాటేసి వచ్చాం. ఇప్పుడు బ్రిడ్జి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి దంపెట్ల అనే గ్రామం వస్తుంది. ఇదేనండి మనం వెళ్ళవలసిన ఆ దంపెట్ల గ్రామానికి రూటు. ఈ రూట్ ఉంటూ వెళ్తే మనం దంపెట్ల గ్రామం చేరుకుంటాం. అక్కడ నుంచి మనం చిత్రావతి నది ఒడ్డున ఉండే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్దాం. లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడికి వెళ్దాం. రైట్. సో మనం దంపెట్ల గ్రామానికి వచ్చామండి. ఈ గ్రామం తర్వాత స్వామివారి గుడికి వెళ్దాం. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం దంపెట్ల చిత్రావతి నది ఒడ్డున ఉండే ఆ దేవాలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఆ దేవాలయ విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం. అందులోనే ఉంటుంది. అన్న గుడికి ఇట్లా పోవచ్చా?
ఇది కొత్త ఊరా? పాడుపడిపోయింది కదా. గుండ మొత్తాలు బాత్రూమ్ కట్ట సిమెంట్ ఉన్నప్పుడు ఆడితేనే రాములు కూడా వస్తుంది. రాములు కూడా దాటి మళ్ళీ ఇంత దూరం పోతేనే ఎడపక్కకు రావుంది. ఎడపక్క రావు కక్క పోతే గుడి వరకు పోతుంది. కానీ మళ్ళల్లో పోయినాక నెలకు బండి ఏట్లకు పోయే రావు. ఆడ ఎవరైనా ఉంటారా అడిగేదానికి? గొర్రెలు ఉన్నారా? అలా మొదలు మెడికల్ ఉంటుంది. ఇవే కదా లేదు ఉండాల్సింది ఇదే. సో ఇది పాత ఊరు, పాడుబడిపోయిండే ఊరు అన్నమాట. ఇక్కడ కూడా ఏవో అప్పటి దేవాలయాలు ఉన్నాయి, ఓల్డ్వి. ఏం దేవస్థానం స్వామి ఇది? రాముని గుడి. అంటే అప్పటికి అలా పూర్వం ఉంది. లే కొత్తూరులో నుంచి పాతూరులే. అసలు ఇది ఊరాడున్నా నాకు అర్థం కాదు. సిమెంట్ రోడ్లో కదా బొమ్మనేది అసలు. దగ్గర అడ్వెంచర్ మాదిరి ధైర్యం ఇద్దాం. ఈ పాతూరు అప్ప ఇవన్నీ పాతూరు. ఇది పాతూరు. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇదంతా పాతూరు. ఇది గుండం అండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదేనా? డౌట్ లేదా? మనం దావ కరెక్ట్గానే వస్తామంటావా? కరెక్ట్ అలా ఏమో దావ తప్పు ఏమో తప్పోయినామా అని చిన్న డౌట్. ఏం కాదా? సో మనం చిత్రావతికి యువతల పక్క ఉన్నాం. మనం గుడికి పోవాలంటే చిత్రావతికి అవతల పక్కకి పోతాం. కానీ నాకైతేనేమో దావ తప్పోయినామేమో అనే అనుమానం వెంటాడుతుంది. అందులోనే మనం ఇదేనండి నేను మీకు చెప్పిన చిత్రావతి నది. మనం అనంతపురం నుంచి హైవే వచ్చే రూట్లో బత్తలపల్లి, రామాపురం బ్రిడ్జి, చిత్రావతి అని చెప్పాం కదా. చిత్రావతి బ్రిడ్జి పైన వచ్చాం కదా, ఇదేనండి ఆ చిత్రావతి. ఈ చిత్రావతి దాటుకొని వెళ్ళిన తర్వాతనే మనం గుడికి చేరుకుంటాం. థ్యాంక్ యూ. వెళ్దాం మరి. ఈ చిత్రావతి నదికి అవతల వైపు ఉన్న మధురాపురి చెన్నకేశవ స్వామికి, ఆ గుడి పూజారికి సంబంధించి ఒక కథనం ఉందండి. దాని గురించి మాట్లాడుకుంటూ మనం ఈ చిత్రావతి నదిని దాటుతాం. దాదాపు 150 సంవత్సరాల నాడు జరిగిన ఒక యథార్థ సంఘటన ఇప్పుడు మనం చెప్పుకుందాం. అప్పటి ఆలయ ప్రధాన పూజారి ఆ రోజు కుండపోతగా వర్షం పడుతుండగా స్వామివారికి నైవేద్యం పెట్టాలనే సంకల్పంతో చిత్రావతి నదీ తీరం చేరుకోగానే నది ఉద్రిక్తత అమాంతం పెరిగిపోయిందట. యువతలి గట్టున ఉన్న ప్రధాన పూజారి స్వామిని ఆరాధిస్తూ, స్వామి, మీకు నైవేద్యం పెట్టలేని రోజు నేను ఈ దేహాన్ని చాలిస్తాను అని అర్చకుడిగా మీకు మొదటి పూజ చేసిన రోజు మాట ఇచ్చాను. ఈ నదీ ప్రవాహం గంగమ్మ తల్లి పరవళ్ళు చూస్తుంటే నేను నీ దరికి చేరలేను తండ్రి. ఇచ్చిన మాట ప్రకారం నేను నా దేహాన్ని ఈ చిత్రావతి నది గంగమ్మ తల్లికి సమర్పించుకుంటున్నాను. నన్ను క్షమించు తండ్రి అంటూ నదిలోకి దూకేశాడు చెన్నకేశవ. కానీ ఆశ్చర్యంగా అక్కడ నీళ్లు లేవట. నేల మీద పడ్డాడు ఆ పూజారి.
లేచి చూడగానే ఆశ్చర్యం, సంతోషం, ఆనందం. చెన్నకేశవా అంటూ భక్తితో నిండిన కళ్ళలోని ఆనంద బాష్పాలతో కళ్ళు మూసుకొని కేశవుణ్ణి ధ్యానిస్తూ అవతల గట్టుకు చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించాడట. అలనాడు వాసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి యమునా నదిలో దాటిస్తున్నప్పుడు నది 2 పాయలుగా విడిపోయి ఎలా దారి ఇచ్చిందో అలా ఉందట అప్పుడు చిత్రావతి నది కూడా. ఇదేనండి మధురాపురి చెన్నకేశవ స్వామి దేవాలయం. మనకు అక్కడ కనిపిస్తున్నదే ఆంజనేయ స్వామి దేవాలయం. ఇంకా తర్వాత ఆ దేవాలయం పక్కన ఉన్నది కోనేరండి. ఆ కాలం నాటి క్రీస్తు పూర్వం నాటి కోనేరండి ఇది. ఈ మధురాపురి ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన దేవుడటండి. ఈ చెన్నకేశవ స్వామి గుడి క్షేత్రపాలకుడట ఈ ఆంజనేయ స్వామి. స్వయంభూగా వెలిసిన ఈ ఆంజనేయ స్వామికి 18 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాయి కర్పూరం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. గుడి పూజారి కూడా చెప్తున్నాడు. ఎంతటి నిండైన విగ్రహమో చూడండి. ఆ కాలం నాటి అంటే దాదాపు 2000 సంవత్సరాల నాటి స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామి విగ్రహం. ఇప్పుడు మనం స్వామి నైవేద్యానికి ఉపయోగించే తిరగలి గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇది తిరగలి కింద భాగం అంటే ఇసర్రాయి కింద భాగం. దీని పై భాగం గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఉందట. ఈ తిరగలికి కూడా ఒక కథ ఉందండి. అంటే పూర్వకాలంలో ఈ తిరగలితోనే స్వామివారికి కొన్ని ఆహార పదార్థాలు విసరడం, పసుపు కొమ్ములు ఈ తిరగల్లోనే విసురుతుండేవారట. అలాగే స్వామివారికి గంధం కూడా ఈ తిరగల్లోనే విసిరేవారట. ఇలాంటిదే ఇంకో తిరగలి నారాయణవరం అంటే నాగులాపురం ఆకాశరాజు సంస్థానంలో ఉందట. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేయడంలో భాగంగా ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తున్నారట. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది గుడి ప్రాంగణంలోని నాగలకట్ట అండి. ఈ నాగలకట్ట విగ్రహాలైతే ఆ కాలానివే, కాకపోతే నాగలకట్ట మాత్రం నూతనంగా నిర్మించారు ఈ మధ్య కాలంలోనే. ఇప్పుడు మనం కేశవస్వామి ఆలయ రక్షకుడు పోతలయ్య స్వామి గుడి దగ్గరికి వెళ్దాం. ఈ పోతలయ్య స్వామి దేవాలయం కూడా ఆ కాలంలో కట్టించిండేదనట. కాకపోతే కాలక్రమేణా ఆ స్వామి కేవలం పైన ఒక చిన్న రాయిలా మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ విగ్రహం ఎత్తు అప్పట్లో 4 అడుగులటండి. అంటే ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఉంది కాబట్టి భూమిలో దాదాపు మునిగిపోయినట్లుగా కనిపిస్తున్నాడు ఆ మహానుభావుడు. పోతలయ్య స్వామి కట్టండి అది శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ రక్షకుడు. అండి నేను చెప్పిన దంపెట్ల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి ఇప్పుడు మనం వచ్చాం. చిత్రావతి నది దాటుకొని మనం స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత గుడి పూజారిని గాని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. రండి వెళ్దాం. చూస్తున్నారు కదా, 2000 సంవత్సరాల నాటి ఈ దేవాలయం ఎంతమంది రాజుల రాజ్యాల పరిపాలన చూసిందో. శాతవాహనులు, చోళులు, పాండ్యులు, కాకతీయులు, చాళుక్యులు, ఇక్ష్వాకులు, చేరులు, హోయసలు, తురకలు, ఆంధ్రులు, విజయనగర రాజులు ఇంకా చాలా మంది రాజ్యాలను రాజులను చూసిన దేవాలయం మధురాపురి చెన్నకేశవ దేవాలయం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో జనమేజయుడు మొదట నిర్మించిన ఈ చెన్నకేశవ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా ఆలయానికి వచ్చిన భక్తుల కోర్కెలు తీరుస్తూ ఆ రోజు గంగమ్మ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ఆ దేవాలయంలో ఓ సాక్ష్యం ఉంది. అదే గర్భాలయం మీద ఉన్న ఈ కలశం. కేశవుడి ఆదేశం మేరకు పూజారికి దారి వదిలిన గంగమ్మ తల్లి కేశవుణ్ణి అంటే చెన్నకేశవ స్వామిని 2 కోరికలు కోరిందట. ఒకటి గర్భాలయ గోపురంపై ఉన్న కలశం, మరొకటి తిరగలిలోని పైభాగం. అందుకు కేశవస్వామి సమ్మతించారట. కొన్ని రోజులలోనే విపరీతమైన చిత్రావతి నది ప్రవాహానికి ఆలయం నీట మునిగి గర్భాలయం మీద ఉన్న కలశం, తిరగలి పైభాగం నీటిలో కొట్టుకుపోయాయట. తిరగలి పైభాగం గండి ఆంజనేయ స్వామి సన్నిధికి చేరిందట. అది ఇప్పటికీ అక్కడనే ఉందట. ఆ తర్వాత గర్భాలయ గోపురంపై ఎప్పుడు కలశ ప్రతిష్ఠ చేసినా తెల్లవారేసరికి కింద పడేదట.
వింటున్నారని చెప్పేది. ఎంతటి మహత్యం ఉందో ఆ దేవాలయానికి, ఆ చెన్నకేశవ స్వామికి. ఆ రోజు గంగమ్మ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నిసార్లు ఆ గుడిపైన కలశాన్ని ప్రతిష్ఠించినా కూడా తెల్లవారేసరికి కింద పడుతుందట. ఈ రోజుకి కూడా ఆ గర్భాలయ గోపురంపై కలశ ప్రతిష్ఠ లేదు. ఇప్పుడు ఉన్నది ప్రతిష్ఠ లేని అలంకార కలశం. ఈ కలియుగంలో కూడా ఆ గంగమ్మ తల్లికి ఇచ్చిన మాట మీదే ఉన్నాడు శ్రీ చెన్నకేశవ స్వామి. అంతటి మహత్తర మహిమగల దేవుడు మధురాపురి చెన్నకేశవ స్వామి. ఆ స్వామివారిని మీరు కూడా దర్శించండి, మీ కోరికలు తీర్చుకోండి. స్వామివారి మహిమ 2000 సంవత్సరాల నాడు జనమేజయుడు శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్వామిలోని జీవకళ తగ్గడం కానీ, మహత్యం కానీ, మహత్తరం కానీ, ఆ స్వామి కోరికలు తీర్చే విధానం కానీ నేటికి కూడా తగ్గలేదు. ధారయామి. ఇక ఈ దేవాలయంలో ఒక ముఖ్యమైన అంశం ఏముంది అంటే, ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు శత్రువులు ఎవరు ఉండరట. ఎంతటి శత్రువైనా కూడా ఈ దేవాలయానికి వచ్చి పూజలు చేసుకొని తమలో ఉన్న కోరికలు స్వామివారికి చెప్పుకొని వెళ్తే శత్రు భయం ఉండదట. అంటే ఎంతటి శత్రువైనా కూడా ఇతనిని చూడగానే నమస్కరించవలసింది. అలా అని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా రాజులు రాజ్యాల కోసం యుద్ధం చేస్తారు. జయించిన వారి రాజ్యంలోకి ఓడిన వారి రాజ్యాన్ని కలుపుకుంటారు. అంతేగాని దేవాలయాల జోలికి వెళ్ళరు. కానీ తురకలు అలా కాదు. ఓడిన రాజ్యంలోని దేవాలయాలను నాశనం చేస్తారు. తురకలకు వశమైన ఈ చెన్నకేశవ దేవాలయాన్ని నాశనం చేయాలనే తలంపుతో వచ్చిన తురకలు దేవాలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వచ్చిన పని మర్చిపోయి ఆ స్వామివారికి పూజలు చేసి వెళ్లారట. ఇక్కడ ప్రధాన పూజారి చెప్పిన విషయం ఏంటంటే, ఎవరికైతే శత్రు భయం ఉంటుందో అలాంటి వారు ఇక్కడ ప్రదక్షిణలు చేసి పూజలు చేయించుకుని వెళ్తారు. ఎవరికైతే శత్రు భయం ఉంటుందో అలాంటి వారు ఇక్కడ ప్రదక్షిణలు చేసి పూజ చేయించుకుని వెళ్తారు. వారికి శత్రు భయం ఉండదని చెప్తారు. వంశపారపరంగా పూజలు నిర్వహిస్తున్న గుడి పూజారి ప్రశాంత్ స్వామి గారితో మనం ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి, దంపెట్ల గ్రామంలో ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గురించి నేను కొద్దిగా విన్నాను. వీటి చరిత్ర గురించి, అసలు ఊరికి ఇంత దూరంగా ఎందుకుంది అనే ఒక విషయం చెప్పండి. మొదటిగా ఇది వచ్చేసి దంపెట్ల గ్రామానికి సంబంధించింది అయితే కాదు. ఇక్కడ మధురాపురి అనే ఊరు ఉండింది. ఈ గుడి ప్రాంతంలో ఈ గుడి ప్రాంతంలో ఇక్కడ మధురాపురి అనే ఊరు ఉండింది. ఆ ఊరు కొన్ని వందల సంవత్సరాల మునుపు ఉండేది. కొన్ని వందల సంవత్సరాల మునుపు ఈ ప్రాంతంలో దంపెట్ల కూడా అప్పటికి లేదు. దంపెట్ల అనే ఊరు కూడా లేదు. సో మొట్టమొదట మధురాపురి అనే ఊరు మాత్రమే ఉంది. ఆ ఊరికి సంబంధించిన దేవాలయం. ఇది కూడా ఈ ఒక్క మధురాపురి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఒక్కటి లేదు. ఇక్కడ చాలా దేవస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే శిథిలంగా పడిన రాళ్ళు అన్ని ఇక్కడ 108 దేవస్థానాలు ఉండేవి. స్వామి 108 దేవస్థానాలు. 108 దేవస్థానాలు. అప్పటికి మధురాపురి అనే ఊరు ఎంత ఉండేది? అప్పటికి ఊరు చాలా పెద్దది, ఒక పట్టణం. ఇది కృష్ణదేవరాయలు ఆయన ఇక్కడ
ఎప్పుడైనా ఇక్కడ ఇటు వేటా మార్గానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ వచ్చి బస చేసుకొని వెళ్ళేవాళ్ళంట అప్పట్లో. అంటే దాదాపు ఎన్ని వందల సంవత్సరాలు దాదాపు ఇది కట్టి 2000 సంవత్సరాల మునుపుది. 2000 సంవత్సరాల మునుపుది. అబ్బో, అంటే ఎన్ని చరిత్రలు చూసింది, ఇది ఎంతమంది పరిపాలన చూసింది. అంటే ఇది వచ్చేసి మొదటిగా గర్భాలయం భాగము, విగ్రహ ప్రతిష్ట గర్భాలయం మొదటి భాగము జనమేజయుడు మహారాజు ఆయన ప్రతిష్ట చేశారు. ఆ జనమేజయుడు మహారాజు మొదట గర్భాలయం మాత్రమే ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత వాళ్ళ మేనల్లుడు అయినటువంటి మహారాజు ఒక ఆయన ముందరి భాగం ముందది గర్భాలయం తర్వాత మధ్యలో మంటపం మాదిరి ఆయన ప్రతిష్ఠ చేశారు. కృష్ణదేవరాయలకు నచ్చి ఈ మొత్తం గుడి మొత్తం ప్రతిష్ఠ చేశారు. ప్రాకారము మొత్తం ఇక్కడ పూర్తి చేసి అలానే ఇక్కడ చాలా విశిష్టత ఉంది అనే దీంతో 108 దేవస్థానాలు ప్రతిష్ఠ చేశారు ఆయన. సో 108 దేవస్థానాలు అంటే ఇప్పటికి మనకి కనిపిస్తున్నది ఇది ఒక్కటే, 2 మాత్రమే. ఇదిను ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఇప్పటికి. మిగతా దేవస్థానాలన్నీ ఉన్నాయి. కొందరి చేత అవి శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. అవునవును, ఉన్నారులేండి, మూర్ఖులు కొంతమంది ఉన్నారులేండి, ఆ మూర్ఖుల చేత ఇప్పుడుకి కొన్ని విగ్రహాలు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి అని చాలా మంది చెప్తుంటారు. ఇటు చూస్తే మీకు గుట్ట కనపడుతుందా? అవును, గుట్ట పడుతుంది. ఈ ఉత్తరం వైపు ఉన్న దిక్కులో ఉన్న గుట్ట మీద పెద్ద శివాలయం ఉన్నింది అప్పట్లో. పెద్ద శివాలయం చాలా పవర్ఫుల్ గా ఉన్నింది. సో అక్కడ లోపల విగ్రహం చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం నేను ఈ మధ్య కాలంలో చూసిండే దేవాలయాల్లో ఎక్కడ లేదు. విగ్రహాలు ఉన్నాయి కానీ ధర్మవరంలో చూసినా కూడా ఇవాళ ఆయన రథోత్సవం 3 అడుగులు మాత్రమే ఉంటుంది అక్కడ. ఇది దాదాపు 4.5-5 అడుగుల దాకా ఉంది. 6 అడుగులు ఉంది. 6 అడుగులు ఉంది. నేను 6 అడుగులు ఉన్నాను. హైట్ ఉంది. నా హైట్ ఉన్నారు స్వామి. 6 అడుగుల విగ్రహం స్వామివారు. ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు దొంగతనాలే. ఇక్కడ తాళం పగలగొట్టడం, ఏమి తీసుకునేది వెళ్ళేది ఏముందని అక్కడ ఏముంటుంది అని. కానీ పగలగొట్టడం వెళ్ళడం ఇదంతా మొత్తం ఇక్కడ మొత్తం గుంతలుగా ధనం కోసం తవ్వేసి అక్కడ ఒక మనిషి లోతు అంటే దాదాపు ఒక 6 అడుగుల లోతు గుంత అలాంటి ఒక 15 దాకా తీశారు. మరి ఘోరం స్వామి ఏదో విషయం గురించి ఏదో మాట్లాడతాను. ఇక్కడ వచ్చేసి మొదటిగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. ఎక్కడైనా మీరు చూస్తుంటే దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి కనపడడం చాలా అరుదు. మీరు చూసింటారు. దక్షిణముఖంగా అనేది తక్కువ కనపడతాయి. ఉత్తర ముఖం గాని తూర్పు ముఖం గాని కనపడతాయి. దక్షిణముఖంగా అభయాంజనేయ స్వామి కనిపించేది అరదు, తక్కువ. అది మనకు ఇక్కడ కనపడుతుంది. రెండవ విషయం వచ్చేసి అది చెక్కినది కాదు, భూమి నుంచి ఆవిర్భావమైంది, స్వయంభూగా వచ్చింది ఆంజనేయ స్వామి వచ్చింది. అది ఏ కారణంతో వచ్చింది అనేది తెలియదు ఎవరికి. కానీ ఇక్కడ ఏమంటే 21 రోజులు నియమ నిష్టలతో ఏదన్నా కానీ అనుకొని ప్రదక్షిణలు ఖచ్చితంగా చేసి వెళ్ళారు అంటే, కొబ్బరికాయ కొట్టి ఏదైనా కానీ శత్రువు ఉన్నా కూడా జయించి పోతాడు. సో శత్రు భయం అనేది ఉండదు, ఆపద అనేది ఉండదు. చాలా విశిష్టమైన ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా చాలా 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 విగ్రహం అనేది కూడా 3 అడుగుల పైన ఉంది. చూసాను సార్, 3 అడుగుల విగ్రహం. 3 అడుగుల విగ్రహం స్వయంభూగా స్వామి వారు వెలిసింది. క్షేత్రపాలకుడు స్వామి తూర్పు ముఖంగా ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం దక్షిణముఖంగా ఉంటారు. ఇది దక్షిణముఖంగా అనేది మనకు చాలా రేర్.
దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అంటే నేనైతే చూడలేదు. ధర్మవరంలోనేమో ఒకటి ఉంది, అది కూడా ఖచ్చితంగా తెలియదు నాకు. పూర్వానివి దక్షిణముఖంగా ఉన్నవి నాకు తెలిసి ఒక 4 నేను చూసినవి. మీరు చూసినవి ఒకటి ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ మనం కర్ణాటకకి వెళ్ళేటప్పుడు వస్తుంది, షిమొగ్గ దగ్గర ఒకటి వస్తుంది. అది కసాపురము మురిడి అని అంటారు కదా, మురిడి దగ్గర ఒకటి ఉంది, అక్కడ కొండ మీద ఉంది. అక్కడ మాత్రమే దక్షిణముఖంగా నేను చూశాను అంతే. దక్షిణముఖంగా ఆవిర్భావం అయితే ఇది మిగిలిన చోట్లంతా ప్రతిష్టనే. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ పురాతనమైనది ఇక్కడ ఉంది. ఇప్పుడు అన్నీ ప్రతిష్ట చేస్తున్నారు. దక్షిణముఖంగా ఉంటే ఆంజనేయ స్వామి చాలా మంచిది అనే దాని నుంచి ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా అది ప్రతిష్ట దక్షిణముఖంగానే ఇప్పుడు చేస్తున్నారు. దేవుడు దక్షిణముఖంగా చూడాలి, మనము ఉత్తరముఖంగా నమస్కారం చేయాలి. దక్షిణానికి ఎందుకు దక్షిణముఖంగా ఆంజనేయ స్వామి చూడాలి అనేది ఎందుకు అంటారు అంటే, దక్షిణానికి ఒకటి కారణం ఏమి అంటే, దక్షిణానికి ఎక్కువ యమధర్మరాజు ఉంటాడు. దక్షిణముఖానికి అధిపతి యమధర్మరాజు, యముడు. ఆయన ఉన్నందుకు ఎవరైనా కానీ పూజ చేసేటప్పుడు కూడా దక్షిణముఖానికి ఉండరు. ఉంటే తూర్పుకుంటారు లేదా ఉత్తరానికి ఉంటారు. ఇంకా అది ఈ 2 కుదరలేదా పరమడ తక్కువ. ఉత్తరముఖానికి కూర్చొని ఎవరు పూజలు కానీ, ఈవెన్ జపం చేసేటప్పుడు కూడా ఎవరైనా కానీ జపాలు చేసుకుంటూ ఉంటారు కూర్చొని, వాళ్ళు కూడా దక్షిణముఖానికి కూర్చోరు. ఎందుకంటే ఆ ముఖంకి యముడిది. మనం ఏం చేసినా కూడా ఆ ముఖంలో దక్షిణముఖానికి ఉంటే మనం ఎంత మంత్రం జపం చేస్తామో అంత బలం అనేది ఆయనకి యముడికి పెరుగుతుంది. ఆయన తీసుకుంటాడు మొత్తం మన యొక్క శక్తిని, మన యొక్క ఫలితాన్ని ఆయన తీసేసుకుంటాడు. ఆయన అంత బలంగా మారుతాడు. అందుకోసమని భక్తులంతా ఎక్కువ శాతం దక్షిణం వైపు ఎవరు కూర్చోరు. బ్రాహ్మణులైనా తెలిసిన వాళ్ళు ఎవరు కూర్చోరు. మెయిన్గా తెలియని వాళ్ళైతే కూర్చొని. సో అప్పుడు ఈ ఆంజనేయ స్వామి వారు దక్షిణముఖంగా ఉండడం వల్ల యమధర్మరాజుకి పోటీ అంటారా? అంటే ఇప్పుడు యమధర్మరాజుకు పోటీ అనేది కాదు, యముడికి సమానంగా ఆయన ఎలా అంటే, మనకి ఆంజనేయ స్వామి మొదటిగా శివుడి అంశనే ఆంజనేయ స్వామి అవతారం కాబట్టి శివుడు చెప్పిన మాటే యముడు వినాలి. అది ధర్మం. అందుకు కాబట్టి దక్షిణానికి ఆయన చూస్తూ ఉన్నా కూడా ఆయన శక్తి నశించదు. రెండవది ఏమంటే, ఎదుటి వారి శక్తి ఎంత ఉంది అనేది ఆంజనేయ స్వామి అంచనా వేయగలరు. పైగా ఇద్దరు సోదర సమానులు అవుతారు, శత్రు సమానులు అవుతారు. అందుకోసమని ఆయన దక్షిణముఖంగా ఉన్నా కూడా ఏ సమస్య ఉండదు. మిగిలిన దేవాలయాలు ఏ దేవుడిని చూసినా, విష్ణువుని ఎవరిని చూసినా కూడా దక్షిణముఖంగా ఎవ్వరు ఉండరు. అవును, కరెక్టే స్వామి. ఒకవేళ ఉన్నా కూడా ఈ మధ్యలో ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, కానీ పూర్వానివి ఏవి ఉండవు. తెలిసిన వాళ్ళు అలా ప్రతిష్ఠ ఎవరు చేయరు. అప్పటి కాలంలో పూర్వీకులు వాళ్ళ ఋషులు మహర్షులు ప్రతి ఒక్కటి అంచనా వేసి చేస్తారు. ఇప్పుడు మాదిరి మిడిమిడి జ్ఞానాలు ఉండవు. ఈ మధ్య కాలంలో సిద్ధయ్యగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉండేది పూర్వం నుంచి. ఎప్పుడు అది చోళుల కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి కూడా ఉండేది. ఈ మధ్య రీమోడలింగ్తో ఆ దేవాలయాన్ని పూర్తిగా తీసేశారు. మొత్తం ఏమీ కానీ లేకుండా మన నరసింహస్వామి వారిని కూడా పూర్తి బయటికి తీసేసేసి వేరే చోట పెట్టి మళ్ళీ తిరిగి రీమోడలింగ్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఏమంటే, అప్పటి కాలంలో అంటే చోళులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, ఇంకా ముందు కాలంలో ఎంతో నియమనిష్టలతో వాళ్ళు చేసిండే ఋషులు మహర్షులు పూజలు, ఆ ప్రతిష్ట, ఆ ప్రాణ ప్రతిష్ట,
దాన్ని తీసేసేసి ఇప్పుడు మళ్ళీ రీమోల్డింగ్తో మళ్ళీ మిడిమిడి జ్ఞానంతో ఉండే పూజారులు ప్రతిష్ట చేయడం వల్ల అక్కడ సజీవం అనేది జీవం అనేది ఉంటుందంటారా? నేనైతే ఒకటే చెప్తాను, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ పూర్తిగా తెలుసు అనేది అయితే కాదు. ఎందుకు అంటే మనకు దేవుడు అనేది, వేదం అనేది అనంతం. వేదం కానీ విద్య కానీ ఏదైనా కావచ్చు, అనంతం. మనం తెలుసుకుంటూ ఉంటే పోతూ ఉంటుంది, ఇంకా ఇంకా లోతుగా వెళ్తూ ఉంటాం. కాబట్టి అప్పటి మునులు ఋషులు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది అనేది వాళ్ళు అప్పటికే అంచనా వేసి లిఖితపూర్వకంగా ఉంది. ఇప్పుడు సుందరకాండ కానీ ఇలా తీసుకున్నామంటే దాంట్లో శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి సూర్యుని కోసమని సూర్యుడి దగ్గరికి వెళ్ళి పండు అని తినేసినాడు అంటారు. శతయోజనము అంటారు. కొన్ని కిలోమీటర్లే కదా, కొన్ని వందల వేలు లక్షల కిలోమీటర్లే కదా, వేల కిలోమీటర్లు. అప్పటికే అది మెన్షన్ చేసి ఉన్నారు అంటే వాళ్ళు, మనం ఇప్పుడు శాటిలైట్ల ద్వారా దాని ద్వారా వెళ్తున్నాం. అప్పటికి వాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు? అదే స్వామి నేను అనేది. కాబట్టి మనకు ఇప్పుడున్న వాళ్ళకి పూర్తిగా జ్ఞానము అనేది ఎవరికి ఉండదు. ఒకవేళ ఉండదునేమో కానీ అప్పటి పరంపరలోని జ్ఞానాన్ని ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీరు వచ్చారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చెప్పడానికి, మా తాతగారు ఆయన చేసిన కాలంలో ఆయన చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఒక ఉదాహరణగా తీసుకుంటే ఆయనకి మనకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా పెద్దవాళ్ళు, ఆయన అనుభవంతో చెప్తారు. మనము విన్న దాంతో చెప్తాం, శ్రవణం. ఎవరైనా చెప్పిన దాని నుంచి మనం చెప్పగలుగుతాం. వాళ్ళు నాకు చెప్పింది మాత్రమే మీకు చెప్తున్నా, అంతే. ఇక్కడ ఇలా ఉన్నింది అనేది కొన్ని ఆనవాళ్ళు నేను చూసా, అది మాత్రం నేను ఉన్నింది నిర్ధారించగలం, అదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇప్పుడు మీరు అడిగిన సమాధానం ప్రకారం అయితే టెంపుల్స్ అన్నీ తీసి చేస్తున్నారు ప్రతిష్ట అంటే, ప్రాణ ప్రతిష్ట చేసేటప్పుడు ముందుగా వాళ్ళు ఒకటి చేస్తారు. ఏమి అంటే ఆ దేవుని కళ, షోడశ కళలు అంటారు. ఆ కళలన్నీ ఒక కలశంలోకి ఆవాహన చేయాలి. ఆ షోడశ కళలు ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే 64 కళలు ఎవరు ఆవాహన చేయరు సరిగ్గా. ఏదో ఒక లోపం ఉంటుంది, మంత్రలోపం కావచ్చు, క్రియాలోపం కావచ్చు, లేదా అక్షరలోపం కావచ్చు. అది కూడా కాకపోతే ఏకాగ్రత లోపమైనా తగ్గచ్చు. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మధ్యలో ఇంకొకరు వచ్చి మాట్లాడారు, మన టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆలోచన మారిపోతే అప్పుడు చెప్తూ ఉన్న దానికి కంటిన్యూషన్గా ఏమవుతుంది అంటే మారిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది, కొంచెం మారుతుంది కొద్దిగా. మనం చెప్పాలనుకున్నది ఒకటైతుంది, అక్కడికి వెళ్ళేటప్పటికి చేసేది ఇంకోటి అయిపోతుంది, ఫ్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక రివర్ పోతూ ఉంటుంది, ఇక్కడ కొండ అడ్డం ఉంది, డైవర్షన్ అయిపోతుంది కదా, మధ్యలో అడ్డం వస్తే డైవర్షన్ అయిపోతుంది, ఫోర్స్ తగ్గిపోతుంది. అలానే ఇది కూడా షోడశ కళలు చేసేటప్పుడు కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. అది జరిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మంత్రపూర్వకంగా చేసింటారు, మనం చేస్తూ ఉంటాం, కానీ ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ నుంచి లోపంతో మారిపోతుంది, ఒక డిస్టర్బెన్స్ నుంచి మారిపోతుంది. అలానే ఇవి ఏమవుతాయంటే మళ్ళీ ప్రతిష్ట చేస్తారు కదా, రీమోడలింగ్ అంతా అయిన తర్వాత ప్రతిష్ట చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ముందు ఉన్నంత ఇదిగా కళ అనేది ఆ దేవుడిలో జీవం కావచ్చు తగ్గిపోతూ ఉంటుంది. భక్తులు కోరే కోరికలకు సంబంధించిన దేవుడు తీర్చే కోరికలు కావచ్చు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకు తగ్గిపోతాయి అంటే ఈ కారణాలు ఇవి, ఇంతకుముందు మీరు చెప్పినవే అన్ని కారణాలు. ఇప్పుడు మేము గుడి ఎంత రీకన్స్ట్రక్షన్ జరిగింది,
కానీ ఏ భాగమును డిస్టర్బెన్స్ అయితే చేయలేదు. అది మెయిన్గా ఈ గుడి 2021లో రీమోడలింగ్ అనేది జరిగింది. ఆ జరిగినప్పుడు ఏది అనేది కదిలించలేదు. విగ్రహాలు స్వామివారిని ఈవెన్ టెంపుల్ మొత్తం రాతి కట్టడం కూడా కదిలించలేదు. అది ఎందుకోసము అంటే వాళ్ళు పూర్వం చేసేటప్పుడు అష్టదిగ్బంధనం చేస్తారు. ఏదన్నా కానీ ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు అనేది మనం డిస్టర్బెన్స్ చేసాము అంటే, ఇప్పుడు మనం ఇండ్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం, భూమి పూజ చేస్తాం. భూమి పూజ చేసి ఈశాన్యంలో శంకు అని పెడతారు, వాస్తురీత్యా పెడతారు ఈశాన్యంలో. దేవాలయాలకి ఇంటికైతే కొంతమంది చాలామంది ఎన్ని వైపులు ఉన్నాయో, అంటే మూలలు ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల పెడతారు. అదే దేవస్థానానికి వస్తే ఖచ్చితంగా అన్ని మూలలు అన్ని దిక్కులకి ఖచ్చితంగా పెట్టాలి. అష్టదిగ్బంధనం చేసే గుడి అనేది ప్రారంభం చేస్తారు. అలా చేస్తేనే జీవకళ, వృద్ధి కళ, ఈ షోడశ కళలు అన్నీ ఆవాహన చేస్తే అక్కడ దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏదన్నా కానీ కొన్ని విగ్రహాలు చూస్తానే విగ్రహం మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అవును, నేను అదే అడగబోయేది మిమ్మల్ని. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ షోడశ కళలు ఆవాహన చేసేటప్పుడు ప్రతిదీ పరిపూర్ణంగా చేసుంటారు. అప్పుడు మునులు ఏమి అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉండేది కాదు. ఒకటి, సమయానికి కొంచెం ఫలం పత్రం ఏదో ఒకటి భుజించామా, దేవుని నామస్మరణలో ఉన్నామా, నిత్యం ఇక దేవుడి నామస్మరణలో ఉన్నామా. ఇప్పుడు మనం ఎట్లా అయిపోయిందంటే ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. ఒకటి జపం లేదా మంత్ర ఉచ్చారణ, వాళ్ళు అక్కడి వరకే. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే ప్రస్తుత కాలంలో పొద్దున్న లేచామా, దేవుడికి దండం పెట్టినామా, పూజ చేసామా, చేయడమే పరుగు. మళ్ళీ దాంట్లో వేరే ఉద్యోగం వెళ్ళాలి, టైం అవుతుంది. ఒకటి షాప్కి వెళ్ళాలి, టైం అవుతుంది. లేదా ఇంకొకటి, పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు వదలాలి అని గబగబా మనము పూజ చేయాలి అంటే చేస్తున్నాం. ప్రస్తుత కాలంలో చాలా మంది దేహము, చేతులు, కాళ్ళు అలా ఆడుతున్నాయి అంతవరకే కానీ బుద్ధి, మనస్సు అయితే లేదు. మొదటిగా ఏమి అంటే ఇక్కడ ఇప్పుడున్న కాలంలో మనకి దేహశుద్ధి మాత్రమే ఉంది. అవును, బుద్ధి, మనస్సు మన దగ్గర లేవు. ఇది ఖచ్చితం. స్వామి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం. మీకు ఎలా కృతజ్ఞత, ఎలా నమస్కారాలు పెట్టాలో తెలియలేదు. చాలామందిని ఇంటర్వ్యూ చేశాను కానీ ఇంత పరిపూర్ణంగా విశదీకరించి మాట్లాడిండే వాళ్ళు చాలా తక్కువ. మీరైతే మాకు చాలా బాగా నచ్చే విధంగా మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ స్వామి. సరే, నమస్కారం. మీరు కూడా వెళ్ళి మధురాపురిలోని ఆ చెన్నకేశవ స్వామిని దర్శించుకొని ఆయనకు కృపకు పాత్రులై తరిస్తారని కోరుకుంటున్నాను.